యూఎస్సిఎస్ వాళ్ళైతే ప్రశాంతంగా నిద్రపోనియట్లే అమెరికాలో ఎవరిని. రోజుకొక రూలు, వారానికి ఒకటి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక రూల్ వస్తూనే ఉంది. సో రీసెంట్‌గా చూసుకుంటే సిగ్నేచర్ రూల్ వచ్చింది కదా! అది లేటెస్ట్ ఏంటంటే సిగ్నేచర్ గనక ఏమన్నా తేడా ఉంటే డబ్బులు తీసేసుకుంటారు, అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఈ కొత్త మెమో ఏదైతే వచ్చిందో అది నిన్న 5th ఆగస్ట్ వచ్చిందనమాట. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఇది మాత్రం చాలామందికి పక్కా ఎఫెక్ట్ అయితే అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే డిస్క్రిషనరీ పవర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇప్పటి నుంచి వాడతారనమాట. సో ఈ పర్టికులర్ మెమో ఏంటంటే సింపుల్గా మీరు మీ అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో ఒక లెటర్ మిస్ చేశారు, లేకపోతే ఏదన్నా పాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఒక లెటర్ పెట్టడం మర్చిపోయారు, లేకపోతే క్లయింట్ సరిగ్గా పెట్టలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు, బై మిస్టేక్ యాక్సిడెంటల్గా మీరు మిస్టేక్ చేసినా, లేదు అటార్నీ మిస్టేక్ చేసినా, లేదు కంపెనీ వాళ్ళు ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మీ అప్లికేషన్కి జనరల్గా ఆర్ఎఫ్ఈ అనేది వస్తుంది. సో ఏదో ఒక దానికి సంబంధించిన ఎవిడెన్స్ సపోర్ట్ చేయండి అని చెప్పేసి పంపిస్తారు. దానికి మీ అటార్నీ జనరల్గా రిప్లై ఇస్తాడు. తర్వాత యాజ్ యూజువల్ మీ అప్లికేషను అప్రూవ్ అయితే అప్రూవ్, డినై అయితే అవుతుంది. ప్రజెంట్ కొత్తగా నిన్న వచ్చినటువంటి మెమో ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఆర్ఎఫ్ఈ ఇవ్వాలన్న గ్యారంటీ అయితే లేదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దే యూజ్ దేర్ డిస్క్రిషనరీ పవర్స్ టు డినై యువర్ అప్లికేషన్ వితౌట్ అన్ ఆర్ఎఫ్ఈ. మీరు అనొచ్చు నేను అంత పర్ఫెక్ట్ చేసా, ఇది చేసా అయినా సరే నా అప్లికేషన్ డినై అయింది అంటే ఏదో ఒక మిస్టేక్ ఉండి ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి వాళ్ళు అన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తారంటే చేయరు. కానీ అసలు ఎందుకు ఈ రూల్ తీసుకొచ్చారు, దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో మీది ఆర్ఎఫ్ఈ పడకుండా డినై అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, సో ఇవన్నీ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఒక నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో కాబట్టి ఎవరైనా సరే ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా ఏ అప్లికేషన్ అన్నా కానీ రిగార్డ్లెస్ ఆఫ్ అది ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, I-485, H-1, H-4 ఎనీ అప్లికేషన్, ఏ ఇమిగ్రేషన్ బెనిఫిట్ యూఎస్సిఎస్తో తీసుకున్నా మీరు కన్నా ఏదన్నా స్మాల్ మిస్టేక్ చేస్తే మీ అప్లికేషన్ డినై అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్గా ఆ యూఎస్సిఎస్ మెమో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అది జస్ట్ నిన్ననే 5th ఆగస్ట్ వచ్చిందనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాంట్లో వాళ్ళ ఎయిమ్ వచ్చేసి ఒక్కటే పాయింట్ నేను కవర్ చేస్తా, మీరు వెళ్ళి చదువుకోండి. పెద్ద ఏం డీటెయిల్డ్ మెమో ఏం కాదు, కానీ ఒక 2 lines కవర్ చేద్దాం మనం. USCIS has restored officers full discretionary to deny a benefit request without first issuing an RFE or NOID in various situations. With this updated policy, USCIS can better allocate resources to efficiently make decisions and prevent meritless requests. సింపుల్ యాజ్ దట్. ఓకే, అందులోనే మొత్తం ఆన్సర్ ఉంది, అందుకనే ఆ ఒక్క పర్టికులర్ పారాగ్రాఫ్ చదివా, మిగిలినవన్నీ ఏం చదవలేదు. సో మిగిలింది ఏంటంటే జనరల్ రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఇది. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇన్ లేమ్యాన్ స్టైల్లో, ఒకవేళ మీ అప్లికేషన్లో మీరు మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ కాకపోయినా, ఆ శాలరీ డిఓఎల్ రూల్ ప్రకారం లేకపోయినా, లేకపోతే మీ ప్రాపర్ ప్రీవియస్ జాబ్ ఏదన్నా సరిగా అప్డేట్ చేయకపోయినా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఇవే అవ్వాలని ఏం లేదు. జనరల్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని ఒకటి పంపించేవాళ్ళు అటార్నీకి. అటార్నీ మీ కంపెనీని అడుగుతుంది, మీ కంపెనీ వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళ అప్లికేషన్ అప్రూవ్ చేస్తారు. సాటిస్ఫై కాకపోతే డినై చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అలా ఇవ్వరు, మీరు ముందే అప్లై చేసుకోవాలి. మీ ఎందుకు అంత మాత్రం తెలీదా అంటే అంటే వాళ్ళ ఉద్దేశం నేను చెప్పడం ఏంటంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందో లేదో తెలీదా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సీనియర్ ఎస్క్యూఎల్ డెవలపర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టారు అనుకోండి, దాని దగ్గర ఏదో శాలరీ పెడతారు కదా. పెట్టినప్పుడు ఆ యూఎస్సిఎస్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు కదా, FDNS సైట్ విజిట్లు జరిగినప్పుడు. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా జస్టిఫై చేసుకోలేకపోతున్నారంట. అంటే ఈ పర్టికులర్ పొజిషన్ ఏంటి, మీరు పెట్టిన శాలరీ రూల్ ఏంటి, ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎంప్లాయ్మెంట్ కరెక్టా కాదా, మరి ఈ పర్టికులర్ పొజిషన్కి ఈ ఎంప్లాయ్మెంట్ లెవెల్ కదా ఉండాల్సింది, మరి ఇది ఎందుకు ఉంది, అసలు ఈ పర్టికులర్ పొజిషన్కి మీకు లోడ్ ఎందుకు దొరకలేదు, ఇలాంటివన్నీ వాళ్ళు కరెక్ట్గా జస్టిఫై చేసుకోకపోవటం వల్ల చాలా వరకు ఇదివరకు ఆర్ఎఫ్ఈలు అనేవి వచ్చేవన్నమాట. అలాగే డినయల్స్ కూడా జరిగినాయి ఇన్ని రోజుల నుంచి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళకి అర్థమైపోయింది మీ జాబ్కి, మీ క్వాలిఫికేషన్కి, మీ శాలరీకి అసలు సంబంధం లేదు అంటే డినై.
అవుట్ రైట్గా డినై చేస్తారు. ఆర్ఎఫ్ఈ ఇవ్వరు. ఎందుకు అంటే మీరు ముందే సరిగ్గా చూసుకోవాలి అది. ఓకే, మీ పేరు తప్పు రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్, ఏదో రాసి పంపిద్దాం తేడా వస్తే వాళ్ళే మనకు ఆర్ఎఫ్ఈ పంపిస్తారులే అని అనుకుని అప్లై చేశారనుకోండి, ఖచ్చితంగా అది డినై అవుతుంది. అంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారనమాట. చిన్న చిన్న దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ తప్పు పడింది అనుకోండి, ఆ నేమ్కి మళ్ళీ ఒక ఆర్ఎఫ్ఈ పంపించి దానికి ఒక ఆఫీసర్ని ఎలకేట్ చేసి మళ్ళీ ఆర్ఎఫ్ఈ వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసి, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పీరియన్స్ తప్పు ఉంది లేకపోతే మీ శాలరీ తప్పు ఉంది దానికి మళ్ళీ ఒక ఆఫీసర్ని ఎలకేట్ చేసి ఎందుకు తప్పు పెట్టావు అని అడిగి దానికి మళ్ళీ ఇదంతా ఎందుకు, మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా చూసుకోండి అనేసి వాళ్ళు చెప్పారనమాట. అయితే మరి ఇంకా కంప్లీట్గా ఆర్ఎఫ్ఈలు రావా అంటే అలా చెప్పలేదు వాళ్ళు. ఇస్తాం, ఆర్ఎఫ్ఈలు ఇస్తాం, కానీ ఈ 12 వీక్ పీరియడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు 3 months ఉండేది, 90 days ఉండేది ఆర్ఎఫ్ఈస్ ఒకే రిప్లై ఇవ్వడానికి. సో ఇప్పుడు అంత లెంగ్తీ పీరియడ్ వాళ్ళు వెయిట్ చేస్తుండకపోవచ్చు. నాకు తెలిసి మేబీ ఆర్ఎఫ్ఈకి 2 weeksలో రిప్లై ఇవ్వకపోతే మీ కేసు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అగైన్ ఇది అటార్నీ కరెక్ట్గా చెప్పాలి. అంటే ఇది ఏదైతే ఉందో ఈ మెమోలో 100% వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటనేది ఈవెన్ అటార్నీస్కైనా పోను అంటే ఒక 10-15 అప్లికేషన్స్ డీల్ చేసిన వాళ్ళైనా అనుభవంతోనే కదండి, వాళ్ళేమి ఊహించారు కదా. సో అందరూ చెక్ విత్ అటార్నీ అంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇది ప్రీమియం ప్రాసెసింగ్ కూడా వర్తిస్తుంది. మీరు ఓన్లీ నార్మల్ది ఇదే అనుకుంటున్నారు కదా, కానీ ప్రీమియం ప్రాసెసింగ్ కూడా వర్తిస్తుంది. ప్రీమియంకి సంబంధించి మీరు ఇప్పుడు జనరల్గా మీరు అప్లై చేసి కూర్చున్నారు, 3 నెలలు అయింది 4 నెలలు అయింది, సడన్గా మీరు ప్రీమియంకి చేంజ్ చేసుకున్నారు, మీరు అప్రూవ్ చేయొచ్చు, కానీ తర్వాత కూడా ఎన్ఓఐడి ఇవ్వచ్చు వాళ్ళు, తర్వాత కూడా మీ H1 రివోక్ చేయొచ్చు. ప్రీమియంకి వెళ్ళిన తర్వాత అప్రూవ్ అవ్వగానే మనం హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. బట్ మీరు ప్రీమియం ప్రాసెసింగ్కి వెళ్ళినా నార్మల్ ప్రాసెసింగ్కి వెళ్ళినా ఏ ప్రాసెసింగ్కి వెళ్ళినా ఈ మెమో అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది. మీకు ఇంకోటి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఎన్ఓఐడి, ఇదివరకు ఎన్ఓఐడి ఇచ్చేవాళ్ళు, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అనేది వాళ్ళు ఇచ్చి డినై చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది డినై చేద్దామని, అవుట్ రైట్ డినైల్ చేయలేదు కానీ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా అవన్నీ ఏమి ఇవ్వరు, జస్ట్ రైట్ డినైల్ అనమాట. అయితే ఇప్పుడు ఇది చాలామందికి ఇంపాక్ట్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఈ 240 days రూల్ ఏదైతే ఉందో మీకు పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే వేరు, పీరియడ్ ఆఫ్ లీగల్ స్టే వేరు. మీ I-94 ఎక్స్పైర్ అయిపోయింది, మీ 240 daysలో ఉన్నారు, H1 డినై అయింది. ద మూమెంట్ అప్లికేషన్ డినై అయితే ఎంప్లాయర్ మిమ్మల్ని తీసేస్తాడు. తర్వాత ఎందుకు ఏంటి మళ్ళీ మీరు కేసు ఫైట్ చేసి అటార్నీ దగ్గరికి వెళ్ళి చెప్పి అంతా చేసేలోపు మీకు జాబ్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద బిగ్గెస్ట్ హెడ్ఏక్ అనమాట. సో నెక్స్ట్ ఓపీటీ అయినా స్టెమ్ ఓపీటీ అయినా సో ఏదైనా సరే మీకు మోషన్ టు రీఓపెన్ ఉంటుంది, ఓకే అది మోషన్ టు రీఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఇంకా హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సింపుల్గా స్మూత్గా ఒక అప్లికేషన్ అప్లై చేసాము, అప్రూవ్ అయింది, మన జాబ్ మనం చేసుకుంటాము, మన జీతం వస్తుంది, ప్రశాంతంగా బతుకుతున్నాము అనేది నుంచి ఈ హెడేక్లోకి వస్తాం అనమాట. మళ్ళీ అటార్నీ చుట్టూ తిరగాలి, ఇక్కడేమో లైఫ్, ఇల్లు కొనుక్కొని ఉంటాము, పిల్లలు స్కూల్కి వెళ్ళటము, వైఫ్ జాబ్ చేస్తుంటుంది, ఇవన్నీ హెడేక్స్లోకి వస్తాయి. సో యాక్చువల్గా వీడియో లెంగ్త్ ఎక్కువ అయింది అని మీరు ఫీల్ అవ్వను, అంటే కొన్ని నేను H1 జనరల్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ దీంట్లో కవర్ చేస్తా. సో మీకు ఇంపార్టెంట్ అని అనిపిస్తే చూడండి. సో H1కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే మీ జాబు, థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ ఎవిడెన్సు, క్లయింట్, ఇన్ హౌస్ డ్రామా, సో ఇట్లాంటివి మెయిన్, శాలరీ మ్యాచింగ్ కాకపోవటము. సో వీటిల్లో ఏదైనా సరే తేడా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అవుట్ రైట్ మీకు డినై అవుతుంది. సో అవి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ కూడా మీరు ఏ తప్పు ఇంకా ముందు ఏ తప్పు కూడా బై మిస్టేక్ 1కి 10 సార్లు చదువుకోండి. అప్లికేషన్ అటార్నీని 1కి 10 సార్లు చదవమని చెప్పండి. జాబ్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ ఇక్కడే అండి పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా సోషల్ మీడియాలో అటార్నీ న్యూస్లో వీటిలో ఉన్నటువంటి న్యూస్ ఏంటి అంటే మీ జాబ్ డిస్క్రిప్షను, మీ క్వాలిఫికేషను, డిఓఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి వేజ్ లెవెల్స్, లెవెల్ 1 లెవెల్ 2 ఇక్కడే అందరికి వచ్చే ప్రాబ్లం మెయిన్ ఇదొకటి. నెక్స్ట్ క్లయింట్ని ప్రాపర్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు మీరు, ఇదొకటి. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. అదర్ దాన్ దట్ ఇంకా సిల్లీ మిస్టేక్స్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఒక్క ఆఫీసర్ని మీ అప్లికేషన్ మీద ఏదో చిన్న మీరు మిస్టేక్ చేస్తే దానికోసం మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అటు ఇటు RFE పంపించి దానికోసం వెయిట్ చేసి ఎంత టైం మేము వేస్ట్ చేయము అని చెప్పేసి. సో చిన్న మిస్టేక్స్, బేసిక్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఇవ్వని కొంతమంది అప్లికేషన్ చదవరు, ఏదో వాళ్ళు చేసేసుకుంటారు కదా వదిలేస్తారు. అటార్నీస్కి ఏంటంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అనే అప్లికేషన్స్ ఉంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. కంపెనీ ఒక్కోసారి లెటర్స్ సరిగ్గా ఇవ్వదు, క్లయింట్ లెటర్స్ సరిగ్గా ఇవ్వరు. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎవరిదో క్లయింట్ దగ్గర ఆయన రియల్ జాబ్ ఉన్న అతనికి కన్సల్టెన్సీ అతను ఏదో ఒక క్లయింట్ని పెట్టి అప్లై చేస్తాడంట.
సో అతనిది ఇప్పుడు పోయింది. యాక్చువల్‌గా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై వచ్చింది అతనికి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ప్యాకప్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్. లాస్ట్ వీకే మాట్లాడాను నేను. నాకు క్లయింట్ ఉన్నాడు సార్, జాబ్ ఉంది, సాలరీ వస్తుంది, ఎల్‌సీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయంట. ఇతనేందంటే తొందరలో H1 అప్లై చేయాలని ఏదో ఒక వాళ్ళ దగ్గర ఉన్న రెగ్యులర్ క్లయింట్ ఏదో పెట్టి అప్లై చేశాడంట. ఇన్ని రోజుల తర్వాత, అది ఇప్పుడు కూడా కాదు, 3-4 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు అప్పుడెప్పుడో ఇన్స్పెక్షన్‌కి వెళ్తే అక్కడ ఆ క్లయింట్ దగ్గరికి వెళ్తే క్లయింట్ చెప్పంట, నా దగ్గర ఇలాంటి పర్సన్ ఎవరు లేనని. అది కరెక్టే కదా, పని చేయట్లేదంటే పని చేయట్లేదని చెప్తారు. అది ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా మనకి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, మిస్ రిప్రజెంటేషన్ ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు H1B ఎక్స్టెన్షన్కి ఎవరైనా వెళ్తున్నారనుకోండి, పక్కడబందీగా పెట్టుకోండి. ఒకవేళ మీ జాబ్ రోల్ పాత రోల్కి కొత్త రోల్కి మారిందనుకోండి, మారిన రోలే అప్డేట్ చేయండి. లేదంటే ఫస్ట్ LCA అమెండ్మెంట్ చేశారా లేదా చూసుకోండి. ఫస్ట్ LCA దగ్గరే మీరు ఇక్కడే దొరికిపోతారు. చాలామంది ఏంటంటే LCA అమెండ్మెంట్ చెయ్యరు, ఏదో నడిపిస్తూ అంటారు, ఎక్కడో రిమోట్ జాబ్ ఉంది, ఎక్కడో క్లయింట్ ఉంటాడు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. LCA సరిగా అమెండ్ చేయనటువంటి వాళ్ళు. సో మీరు LCA కరెక్ట్గా అమెండ్ చేయకుండా కనుక H1B ఎక్స్టెన్షన్ అప్లై చేసుకొని వాళ్ళకి ఏమైనా మిస్రిప్రజెంటేషన్ దొరికిందనుకోండి, అవుట్ రైట్ డినై చేసేస్తారు. సో ప్రాపర్గా మీరు చూసుకోండి ముందే. ఇప్పుడు ఒకవేళ పాత LCA అమెండ్మెంట్ చేయకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు ఈ వెళ్ళే ముందు H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళే ముందన్నా ప్రాపర్గా అన్ని ఆ జాబ్ అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. క్లయింట్ లెటర్ కంపల్సరీ, మెయిన్ ఇదే ఇంపార్టెంట్ థింగ్ పెట్టుకోండి మీరు. క్లయింట్ లెటర్ కనుక కరెక్ట్గా లేకపోతే, అంటే క్లయింట్ దగ్గర మీకు ప్రాజెక్ట్ ఉందనేది లేకపోతే డినై అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదొకటి చూసుకోండి. H1B ట్రాన్స్ఫర్లు, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయినప్పుడు పాత ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా LCAలో ఏముందో మీరు అదే కొత్త చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి వెళ్ళినప్పుడు ఆ పిటిషన్ అప్లై చేసేటప్పుడు అదే పెట్టండి. ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ చేయకండి. మిస్ మ్యాచ్ చేస్తే ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే F1 స్టూడెంట్స్ దగ్గరకు వస్తే, F1 మీరు మీ సిగ్నేచర్లు కానీ లేకపోతే మీ సెవీస్ రికార్డు కరెక్ట్ ఉందా లేదా, మీ జాబులు ఏదైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళ లెటర్ కరెక్ట్గా పెడుతున్నారా లేదా, ఎవరో ఒకటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చి లెటర్ పెట్టేసి అప్లై చేయటము. సో ఇలాంటివి చేయొద్దు. ప్రాపర్ క్లయింట్ ఉన్నాడు, ప్రాపర్ జాబ్ చేస్తున్నారు, వెరిఫై కంపల్సరీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. వెరిఫై మీరు 100 సార్లు గుర్తుపెట్టుకోండి. వెరిఫై లేకపోతే ఇప్పుడు జాబులు చాలామంది పోతున్నాయి అంట, నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను కానీ, బట్ వెరిఫై లేకపోతే ఏంటంటే మీరు పనిచేసేటువంటి ఆ కంపెనీ కాంట్రాక్టింగ్ ఏదైతే కంపెనీకి చేస్తారో ఆ కంపెనీ HR వాళ్ళు కనుక చెక్ చేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అదొకటి చెక్ చేసుకోండి. స్టెమ్ OPT వాళ్ళు కూడా ఏ ఒక్క చోట కూడా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయకండి. మిస్రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు డినై చేసేస్తారు. ఇదివరకు లాగా మీకు లెటర్లు పంపించి మళ్ళీ RFE కోసం వెయిట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. I-485 అయినా సరే, ఓకే, ఇవన్నీ ఏ అప్లికేషన్ అయినా సరే, ఈ అప్లికేషన్ అనేం లేదు, ఏ అప్లికేషన్ అయినా సరే అవుట్ రైట్గా వాళ్ళు RFE ఇవ్వకుండా డినై చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఈ డిస్క్రిషనరీ పవర్ ప్రకారం ఆఫీసరు ఆయనకి ఏదైనా సిల్లీ మిస్టేక్ అనిపించింది, దీని మీద ఇంత టైం ఎందుకు స్పెండ్ చేయడము అవసరమా అనుకుంటే అప్లికేషన్ డినైడ్ అంటాడు. ఓకే, సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్లికేషన్ డినై అయితే అంటే ఆబ్వియస్లీ మోషన్ టు రీఓపెన్ అనేసి ఏదో ఫామ్ ఒకటి ఉంటుంది కదా, అటార్నీ దగ్గరికి వెళ్ళి అది చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు 240 డేస్లో ఉన్నారనుకోండి, ఆల్రెడీ I-94 ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది కదా, సో ఆబ్వియస్లీ మీ జాబ్ పోతుంది. సో జాబ్ పోయిన తర్వాత మరి మీరు మళ్ళీ ఎన్ని రోజులు యూఎస్లో ఉండొచ్చు అదొకటి చూసుకోండి, అటార్నీతో చెక్ చేసుకోండి. కొంతమంది 240 డేస్ పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ 240 డేస్ వరకు మీరు జాబ్ చేయొచ్చు. 240 డేస్ తర్వాత మీరు లీగల్గా ఉండొచ్చు, కానీ జాబ్ చేయడానికి లేదనమాట. అలాంటి సిచ్యువేషన్లో అప్లికేషన్ డినై అయిందంటే హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్, నో అదర్ ఆల్టర్నేటివ్. ఆ పర్టికులర్ టైంలో మీకు ఇంకా మళ్ళీ ఇంకా అటార్నీ దగ్గర పోయి ఫైట్ చేస్తూ ఉండే మీకు ఆథరైజ్డ్ పీరియడ్ 240 డేస్లో ఓకే, కానీ ఆ తర్వాత డినై అయిందంటే మాత్రం 240 డేస్ దాటితే మాత్రం వెళ్ళిపోవాల్సిందే. నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఇంకా ఛాన్స్ లేదు. మీరు ఏదైనా ఫైట్ చేయాలి అంటే మరి అటార్నీ వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారో ఏం చేస్తారో అదైతే తెలుసుకోండి. కానీ సో ఇలాగా మెయిన్ హెడ్ఏక్ ఎక్కడ వస్తుంది అంటే, మీరున్న స్టేటస్ని బట్టి మీ I-94 కనుక ఎక్స్పైరీ అయిపోయింది అంటే, మీ అప్లికేషన్ కనుక డినై అయిందంటే మాత్రం కంపల్సరీ ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో చెప్దాం అనుకుంది. దీంట్లో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక 4 అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ అ గుడ్ డే.